కేటీఆర్ను సీఎం కుర్చీపై కూర్చోబెట్టేందుకే టీఆర్ఎస్ పార్టీ పేరుతో కేసీఆర్ తనయ కవిత వ్యూహం రచించిందని అన్నారు. పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ కవిత ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ పార్టీతో కేటీఆర్కే లాభ నష్టాలు తప్ప కాంగ్రెస్ పార్టీకి ఒరిగేది ఏమీ లేదన్నారు. పెద్దపల్లిలో పర్యటించిన వంశీకృష్ణ మీడియాతో మాట్లాడారు. కుటుంబ సమస్యను రాష్ట్రానికి రుద్దుతూ పార్టీ ఏర్పాటుకు ప్రోత్సహించే సూత్రధారి కేటీఆర్ అన్నారు. కవిత ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ పార్టీతో కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి నష్టం వాటిల్లే పరిస్థితి లేదని, అది కేటీఆర్కే నష్టం అన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్మికులకు అండగా ఉంటుందని, గతంలో ఆర్టీసీ కార్మికులు టీఆర్ఎస్ ప్రభుత్వంలో 50 రోజులు సమ్మె చేసిన వారిని ఆదుకోని ఘనత వారికి ఉందని, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆర్టీసీ కార్మికులకు అండగా ఉంటుందంటూ పేర్కొన్నారు. యాక్చువల్లీ ఇది కంప్లీట్లీ ట్విట్టర్ టిల్లు కేటీఆర్ గారి మిస్మేనేజ్మెంట్. ఆయన ఇంట్లో సమస్యలు మంచిగా చూసుకోలేక బయట దాకా తీసుకొచ్చి ఇంత పెద్ద పంచాయతీ అయింది. కేవలము కవిత గారు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తుండేనో రెస్పెక్ట్ అని చెప్పి ఏదైతే ఆమె అంశాలు ఉన్నాయో అది ఇంట్లో కూర్చొని మాట్లాడుకోవాల్సిన విషయాలు, కానీ కేటీఆర్ గారి అహంకారం వల్ల కొడుకు తుగ్లక్ లెక్కనే ఉంటాడని చెప్పి ఆయన నిరూపించుకుంటున్నాడు. కేవలము ఆయన సీఎం కుర్చీలో కూర్చోాలని చెప్పి అనేక ప్రయత్నాలలో ఇది కూడా ఒక బై ప్రోడక్ట్. దీన్ని పెద్ద సీరియస్గా తీసుకోవాలని నేను అనుకుంటలేను. ఎందుకంటే బీఆర్ఎస్ అయినా టీఆర్ఎస్ అయినా బ్రెయిన్ లేదన్నా తెలివి లేదన్నా ఒకటే అని చెప్పి వీళ్ళు నిరూపించుకుంటున్నారు. ముఖ్యమైన అంశం మనం ఈరోజు మాట్లాడాల్సింది ఏంటంటే ఆర్టీసీ కార్మికుల కోసము కాంగ్రెస్ పార్టీ ఏదైతే నిర్ణయాలు తీసుకుంటుందో మీరు చూసినారు. గతంలో టీఆర్ఎస్ హయాంలో కూడా దాదాపు 50 రోజుల పైగా ఆర్టీసీ కార్మికులు ఇబ్బంది పడి స్ట్రైక్ చేసినప్పుడు కూడా వారి ఇబ్బందులు ఏంది, వాళ్ళ కష్టాలు ఏంది అని చెప్పి కనీసం తెలుసుకునే ప్రయత్నం కూడా చేయని కేసీఆర్ గారు, టీఆర్ఎస్ పార్టీ